సార్ ఒక్క నిమిషం సార్ మిమ్మల్ని ఏమండాయి సార్ ఒక్క నిమిషం సార్ ఇందాక మీరు ఇంటర్వ్యూ ఇస్తే నేను చూశాను, చాలా అన్యాయం చేశారు సార్. మీకు జాబ్ రాకపోవడం ఏంటి సార్, ఆ జాబ్ ఉన్నది మీకోసమే. అది కానీ చిన్న మిస్టేక్ ఉంది సార్, అది ఎలా చెప్పాలో అంటే మీ హెయిర్ కొంచెం తక్కువ ఉంది కదా, ఐటీ ఆఫీస్ వాళ్ళు అదే అనుకున్నారు సార్. నేను విన్నాను దానికి ఇప్పటికిప్పుడు జుట్టు అంటే రాదు కదండి, కానీ దాని జాబ్ 45 డేస్ ఉన్నాయి. 45 డేస్లో మీ తల మీద ఎంత అంటే గ్రీన్ వీక్ లాగా ఎంత మెరిసే జుట్టు రావడానికి కారణం ఒక్కటేనండి, ఈ ఆయిల్. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ముగ్గురిని జాబ్ వచ్చాయి. ఎలా వచ్చాయంటారు? ఈ ఆయిల్ వల్లనే వచ్చాయి. ఈ ఆయిల్ 200 గ్రామే సార్, జస్ట్ 4000 రూపీసే సార్. అది 45 డేస్, ఇక్కడ 30 డేస్ గ్యారంటీ. ఒక్క బాటిల్ ఓకేనా? అమ్మయ్య తీసుకున్నా సార్. ఒక్క నిమిషం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి సార్, ఫామ్ నింపుతారా? ఈ ఆయిల్ పేరు ఏంటబ్బా సార్, ఈ ఆయిల్ పేరు ఏంటి సార్? ఇది కంపెనీ అవునా? ఓకే. ఈ ఆయిల్ 4 ఇయర్గా నేను చేస్తున్నా సార్. 5 ఇయర్గా సేల్స్ మీద సేల్స్ బాగానే ఉంటాయి సార్. ఆయిల్ పేరు మన గంగోత్రి సార్. అంటే గంగోత్రి అంటే అంత పవిత్రంగా అంత క్వాలిటీ ఉంటాయి అన్నమాట దీనికి. ఒకే ఒక చుక్క సార్, ఒక్క చుక్క మీరు వేసుకొని డైలీ నైట్ మన తేలికతో మీకు వచ్చిన విధంగా మసాజ్ చేసుకొని డైలీ ఒక్క 4 చుక్కలు వేసుకుంటే చాలు సార్. 30 డేస్లో వద్దనుకున్నా ఇక గ్రోత్ అవుతూనే ఉంటాయి నిజంగా సార్. కానీ లాస్ట్ బాటిల్ అది మీకే ఇవ్వాలని స్ట్రాంగ్గా ఇక్కడ మీకోసమే నేను వెయిటింగ్. థ్యాంక్ యూ సార్. సేల్ అమ్మయ్యా ఓడి మేనేజరు ఇప్పుడుందిరా నీకు సార్. నా జాబ్ కన్ఫర్మ్, మీరన్న టార్గెట్ నేను కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకు వచ్చినా రాకపోయినా బ్రతుకు తీరు కోసం మన చేయక తప్పసలేదు సార్. ఇది ఫ్రాడే, కానీ ఇలాంటి ప్రోడక్ట్ నుంచి ప్లీజ్ మీరు ఒక్కసారి గమనించి వెరిఫికేషన్ చేసుకొని కొనండి. ఏదన్నా 4 చుక్కతో వెండిక రావడం ఎందుకు సార్? అలా అయితే రజనీ సార్ ఎప్పుడో స్టైలిష్గా అయిపోయారు. అత్తయ్య కాఫీ ఏమండి? కాఫీ ఒకటా రెండా? ఇన్ని సంవత్సరాలు అయినా ఈ అత్తయ్య మా ఆయన అసలు అర్థం చేసుకోరా? వద్దు, నా లైఫ్ ఎలాగో పోయింది, కానీ రేపు నా ఆడపిల్ల ఉంది, పెళ్లి చేయాలి, అది నాలాగే తయారవుతుంది. ఈరోజు ఎలాగైనా అత్తయ్యని ఆయన్ని అత్తయ్య ఒక్క నిమిషం ఏమండి? మీరు కూడా ఆ ఫోన్ కాస్త కింద పెట్టండి. అత్తయ్య అసలు ప్రాబ్లం ఏంటి? పెళ్లి చూపుల్లో చూసింది ముందు మీరే కదా, మీ తర్వాతే కదా మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ మీ అబ్బాయి కూడా చూసింది. మీరు చూడమని పర్మిషన్ ఇస్తేనే కదా చూశారు. అయినా నేను పెళ్లి చూపుల్లో ఏదో తల్లికి మర్యాద ఇస్తున్నారేమో అనుకున్నా, కానీ ఫస్ట్ నైట్లో కూడా నా గురించి అడగకుండా మీ గురించి చెప్పారు ఎక్కువ. తల్లి మీద ప్రేమేమో అనుకున్నా. అయినా ఒక కోడల్ని చూసుకుంటే అన్యాయం అంటారు, అదే మీ కూతురు మీ అల్లుడు చేస్తే అబ్బో లక్కు, చాలా అదృష్టం అంటారు. అదెందుకు అత్తయ్య? అంటే ఈ ఇంటి ఆడపడుచు మాత్రం బాగుండాలి, వాళ్ళు కొడుకుతో పిల్లలతో హాయిగా ఉండాలి. కానీ నేను కూడా అలాగే కదా వచ్చాను, కానీ నాకెందుకు అత్తయ్య ఆ విలువ కానీ మర్యాద కానీ నాకు ఇవ్వరు? ఏమింది ప్రాబ్లం ఏంది అత్తయ్య అసలు? అంటే మిమ్మల్ని చూసుకోవడం లేదా ఒక భార్యగా? మీతో కూడా ఒక్క నిమిషం ఆగుతారా? ముందు మీ తల్లి కదా పెద్దవాడ, ఆయన సంగతి చూసుకుంటా. అత్తయ్య చెప్పండి అత్తయ్య, ఎందుకంటే ఈరోజు చాలా అత్తయ్య, ఎందుకంటే పెళ్ళిలో నిన్న అందరి గురించి చెప్పారు. మీ అబ్బాయి గురించి, మీ అమ్మాయి గురించి, ఎక్కడో అమెరికాలో ఉన్న మీ అమ్మాయి గురించి గొప్పగా చెప్పారు. కానీ ఇంట్లోనే 24 గంటలు చాకరీ చేస్తున్నాను. పొద్దునైతే సాయంత్రం అయితే మీ మందులు కానీ మీ గురించి కానీ మావి గురించి కానీ ఎన్నో పనులు చేస్తున్నాను, కానీ చెప్పట్లేదు. ఎందుకంటే ఇది నా బాధ్యత అనుకున్నాను కాబట్టి. కానీ మీరు ఒక్కరోజైనా తిన్నామని అడిగారా? పక్కన కూర్చుంటే అత్తయ్య కదా నిలబడాలన్నారు, మర్యాద. అవును ఓకే ప్రాబ్లం లేదు, నిలబడతాను. కానీ మీరు తిన్న తర్వాత తిన్నారన్నారు, ఓకే తిన్న తర్వాతే తింటున్నా, ఉంటే మిగిలితే తింటున్నా, కానీ భారీగా విలువ లేదు, ఒప్పుకుంటాను అత్తయ్య. కానీ మీరే నాకు ఇంతగా చేస్తే నేను ఎవరితో చెప్పుకోను అత్తయ్య. ఇప్పుడు ఉండాలా వెళ్ళాలా అత్తయ్య? పిల్లలు చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. ఆ అలవాటు నాలాగా ఉంటే
నేనైనా ఇప్పుడైనా నోరు విప్పి చెప్తున్నాను, అది చెప్పుకోలేదు అత్తయ్య. ఏమని చెప్పండి నేను? ప్రాబ్లం ఏంటత్తయ్య చెప్పండి. నేను నచ్చలేదా? నచ్చలేకపోతే ఇన్ని సంవత్సరాలు ఎందుకు భరించారు నన్ను? మీరు భర్త కదా, ఎప్పుడైనా తల్లి ఎలా ఉంది, అమ్మ ఎలా ఉంది, పడుకుందా, తిన్నందా, ఓకే తల్లి ప్రేమ అర్థం చేసుకోగలను. కానీ అలాంటప్పుడు నేను మీరు భార్యనండి, లైఫ్ పార్ట్నర్ని. ఒక్కసారైనా తిన్నారా అడిగారా? అడగలేదు. సరదాగా బయటికి వెళ్దామంటే అమ్మని తీసుకెళ్దామంటారు. ఎక్కడికైనా అమ్మ అమ్మ అమ్మ. నేను కూడా తల్లినేనండి. పిల్లల మీద నా భార్యని, తల్లిని, ముగ్గురు ఉన్నాను మీ లైఫ్లో. కానీ విలువ అనేది తల్లికి మాత్రమేనా? నేను కూడా తల్లినే కదా. అదే విలువ నేను కూడా కోరుకుంటే నా హక్కు నాకెందుకు ఇవ్వరు? ప్రతిరోజు ప్రతి ఉదయమే ఎప్పుడు ఏంటో ఒక్కసారి నవ్వు లేదు, ఒక్కసారి మర్యాద లేదు, ఏం లేదు. చుట్టాలు వచ్చినా పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నారు. అంత తప్పు నేనేం చేశాను? పెళ్ళి చేసుకొని అన్నీ మీ ఇష్టంగానే కదా నేను చేస్తున్నాను. అన్ని చదివి డిగ్రీ ఫస్ట్ క్లాస్ అవార్డు వచ్చింది నాకు. కానీ ఏంటిది? ఏం ప్రయోజనం? ఇక్కడ ఇంట్లో చాకరీ చేస్తున్నాను. ఎందుకు తెలుసా? భర్త మీద ఉన్న గౌరవం, అత్తయ్య అన్న మర్యాదతో. కానీ ఇక్కడ మీరు లేరు, ఆయన లేరు. నేను ఎందుకు అత్తయ్య? పని మనిషినా? పని మనిషికైనా ఇంత జీతాలు ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, ఇంక్రిమెంట్ ఉంటుంది. కానీ నాకు అది కూడా లేదు. ఆదివారం ఆయనకి సెలవు. మీరు మీ ఇంట్లో వాళ్ళు, చుట్టాలు, మీ పిల్లలు అందరూ వస్తున్నారు. వాళ్ళందరినీ తిండి పెట్టి, కాఫీ పెట్టి అన్నీ నేను చేస్తున్నాను. నాకు సెలవు వద్దా? అసలు నాకు విలువ లేదా అత్తయ్య? నేను కూడా మనిషినే కదా. ఒక్కసారి గుర్తించింది అత్తయ్య. ఇన్ని చెప్పినా మీరు అదే మాట మాట్లాడితే నాకు వద్దండి. ఈ ప్రమోషన్లు వద్దు, మీ భార్య పోస్ట్ వద్దు, మీ కోడలు పోస్ట్ వద్దు అత్తయ్య. ఎందుకంటే నా చదువు నాకుంది. అయినా నేను ఈ తరం ఆడపిల్ల అయినా అనుకువగా మా అమ్మ నాన్న చెప్పారని అదే నాకు భయం. ఇప్పుడు మా అమ్మ చేసిన తప్పే నేను చేశాను, కానీ నేను చేసిన తప్పే నా పిల్లలు చేయకూడదు. ఇక నుంచైనా నా మర్యాద నాకు దక్కనివ్వండి ప్లీజ్. నా స్థానం ఇది. నా పిల్లలకి ఇంకా ముందుకెళ్ళాలి. అది రేపటికి పెళ్లి చేసుకొని మా అమ్మ ఇలాగే నోరు మూసుకొని ఉందని అది కూడా అలాగే చేస్తే ఆ తప్పు నేను చేయలేను అత్తయ్య. ఇది మీకు చెప్తున్నాను. పెద్దవాళ్ళుగా నేను గౌరవిస్తాను, మర్యాద ఇస్తాను. కానీ మీరు కూడా అదే సమయంలో మీరు కూతురులాగా నేను చూసుకునక్కర్లేదు. కనీసం ఒక మర్యాద, నేను మనిషిని అనేది గుర్తించండి అత్తయ్య ప్లీజ్.